హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాసులో ముందు వీడియోలో టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటివ్ డెసిమల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థింక్, డిస్కస్ అండ్ రైట్లో ఉన్న సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ డెసిమల్ ఫామ్. సో దాంట్లో మనకు 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 6 క్వశ్చన్ని డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయమంటున్నాడు. ఓకేనా? సో దాన్ని మనము ఇప్పుడు డెసిమల్ ఫామ్లో చేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సమ్ ఏంటి? 7/6. ఫస్ట్ సమ్ 7/6 కాదు కదా, 7/5. 7/5. సో 7/5ని 7 డివైడెడ్ 5గా రైటింగ్ చేయవచ్చు. ఓకే, సో 5 టేబుల్లో 7 ఎక్కడ ఉంటుంది? 5 1 జా 5, 7 minus 5 2. Here point, you write the 0. So 5 4s are 20. So the what is the remainder? 0. Okay, so 0 remainder. So 7/5ని డెసిమల్స్లలో రైటింగ్ చేస్తే 1.4 వచ్చింది. సో ఇది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా? రిమైండర్ 0 వచ్చిందంటే దట్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ సెకండ్ సమ్. సెకండ్ సమ్ ఏంటిది? 3/4. 3/4. సో 3 డివైడెడ్ 4. 4 టేబుల్లో 3 నాట్ కమ్ నో, సో హియర్ 0.0. 4 7 జా 28. 30 minus 28 2. Here 0. 4 5s are 20. So remainder 0. So 3/4 is equal 0.75. So this is also end, no? So end అయిపోయింది అంటే టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ థర్డ్ వన్, 23/10. 23 divided 10. So 10 table 23. 10 2s are 20. 3.0. 10 3s are 30. So what is the answer? 23/10 means 2.3. So this is also end. End అయిపోయింది. టర్మినేటింగ్ డెసిమల్. సో ఫోర్త్ వన్, 5/3. 5/3. సో 5 డివైడెడ్ 3. సో 3 టేబుల్ 5. 5 3 1 జా 3. సో హియర్ 2.0. 6 3 6 are 18. Again 2 0. 6 are 18. Again 2 0. 6 are 18. సో ఇలా 2 రిమైండర్ వస్తూనే ఉంటుంది. సో 5/3 ఈజ్ ఈక్వల్ 1.666 సో ఆన్. సో దీన్ని ఏం రాస్తాం? 1.6 బార్. నాన్ టర్మినేటింగ్ decimal. Okay, this is fourth one. Next fifth one, 17/6. 17 divided 6. So 6 table 17. 6 2s are 12. 6 3s are 18. 18 not go, so 2s are 12. So 5.0. Okay, so 6 6 ja 36. 6 7 ja 42. 6 8 ja 48. 6 8 ja 48. Okay, so borrowing here 4. Okay,
10 minus 8, 2, 0. 6 3s are 18. Again 2, 0. 3s are 18. Again 2, 0. 3s are 18. So again 2. Remainder 2 వస్తూనే ఉంటుంది. So 17/6 is equal to 2.8333, so on. So దీన్ని ఎలా రాస్తాం? 2.83 bar. Non-terminating decimal. ఎండ్ అవ్వకుండా ఉండేది అని. నెక్స్ట్ 6th one 22/7. 22/7. సో 22/7ని మనం చేయాలి, డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 22 divided 7. 7 3s are 21. 1. 2 minus 2, 0. So here 0 పెట్టామంటే పాయింట్. 7 1s are 7. 3. ఓకే, 0. 7 4s are 28. 2, 0. బారోయింగ్ చేశాను అన్నట్టు. 2 20. 20 means 7 2s are 14. So 6 0. 20 minus 14 చేశాను, 6. 7 8s are 56. 4 0. Next 40. 7 5s are 35. 5 0. 50. 7 7s are 49. 1 0. ఓకే, 7 1s are 7. సో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 10తో స్టార్ట్ అయింది కదా, అంటే మళ్ళీ ఇవే నెంబర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో 1 ఎక్కడ స్టార్ట్ అయింది? 1 2 3 4 ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నట్టు. 22/7 ఈజ్ ఈక్వల్ టు 3.142857. ఓకే, మళ్ళీ 142857 ఇలా కంటిన్యూ అవుతుంది. సో దీన్నే మనం రాస్తాం 3.142857. సో బార్. ఓకే, సో దిస్ ఈజ్ non-terminating decimal. ఓకే, అండర్స్టూడా? దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్. సో ఫస్ట్ బిట్ ఓవర్ అన్నాము. సెకండ్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్? ఏది టర్మినేటింగ్ అవుతుంది, ఏది నాన్ టర్మినేటింగ్ అవుతుంది? మనం ఆల్రెడీ ఇది ఇక్కడే రాసాం. ఫస్ట్ సమ్ ఏమో టర్మినేటింగ్, సెకండ్ సమ్ టర్మినేటింగ్ డెసిమల్, థర్డ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్, ఫోర్త్ 5th 6th నాన్ టర్మినేటింగ్. అంటే ఫస్ట్ 3 టర్మినేటింగ్, నెక్స్ట్ 3 నాన్ టర్మినేటింగ్. రైట్ ద denominators of above rational numbers as the product of primes. సో ఇక్కడ ఉన్న ఈ డినామినేటర్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ సమ్లో డినామినేటర్స్, ఆ డినామినేటర్స్ అన్నిటిని ప్రైమ్ నెంబర్స్లలో చేంజ్ చేయండి అని అంటున్నాడు. ప్రైమ్ నెంబర్స్లలో చేంజ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ సమ్లో ఫస్ట్ డినామినేటర్ ఏముంది? 7/5లో డినామినేటర్ ఏంటిదా? డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని ప్రైమ్ నెంబర్లో చేంజ్ చేయాలంటే 5 1 5 అంటే 5 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిచ్చాడు? 3/4. 3 5/4లో డినామినేటర్ ఏంటిది? డినామినేటర్ వాట్ ఈస్ దట్? 4. డినామినేటర్ 4ని మనం ప్రైమ్ నెంబర్స్లలో చేంజ్ చేద్దాం. ఇది ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో 2 2s అని రైటింగ్ చేయొచ్చు కదా.
ఇప్పుడు చూడండి, థర్డ్ బిట్లో మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చిన ఫామ్లో 7/5 ఉంది. ఓకే, దాన్ని డినామినేటర్ ఏంటిది 5. సో 5 1 గా 5గా చేంజ్ చేస్తాం. సో ఓన్లీ ఇక్కడ ప్రైమ్ నెంబర్ 5 కాబట్టి 5 రాస్తాం. నెక్స్ట్ 3/4, దీంట్లో డినామినేటర్ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో దాన్ని మనం ప్రైమ్ నెంబర్గా చేంజ్ చేస్తాం. 2 2s అని 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా, మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసా, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే దట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం చెప్తాము, 2 3 5 7 11 13 17 19 20 వరకు 8 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ ఏంటి, 23/10. సో దీంట్లో డినామినేటర్ ఏంటిది, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ 10. ఇది 10 ప్రైమ్ నెంబర్ కాదు అంటే 2 5s రాయొచ్చు కదా, ఇవి 2 ప్రైమ్ నెంబర్స్. సో 2 5s. నెక్స్ట్ ఫోర్త్ వన్ 5/3, దీంట్లో డినామినేటర్ 3. సో 3 ఓన్లీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దట్ ఈజ్ 3. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 17/6, డినామినేటర్ ఏంటి దీంట్లో 6 ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 3s, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ 22/7, సో డినామినేటర్ ఈజ్ 7. సో 7 ప్రైమ్ నెంబరా, 7 ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్గా చేంజ్ అయింది. సో మనం రాసాం థర్డ్ వన్కి, రైట్ ద డినామినేటర్స్ ఆఫ్ above rational numbers as the product of primes. సో ప్రైమ్స్లలో మనము రైటింగ్ చేసాం. నెక్స్ట్, if the denominators of the above smallest rational numbers has no prime divisors other than 2 and 5, what do you observe? సో అప్లో ఉన్న మనకు డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఆ డినామినేటర్స్ వైజ్గా మనము చెక్ చేస్తే మీకు ఏం అండర్స్టాండ్ అయింది అని అడుగుతున్నాడు. సో 2 ఇక్కడ 5 ఉన్నప్పుడు మనకు డివిజన్ చేసినప్పుడు టర్మినేటింగ్ వచ్చిందా, నాన్ టర్మినేటింగ్ వచ్చిందా, రిమైండర్ 5 ఉంటే దట్ ఈస్ ద టర్మినేటింగ్ వచ్చింది. అలాగే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లలో డివిజన్ చేసినప్పుడు 2 2 ఉన్నాయి అంటే ఇది కూడా మనకు టర్మినేటింగ్ వచ్చిందా, నాన్ టర్మినేటింగ్ వచ్చిందా, డివిజన్ చేస్తే టర్మినేటింగ్ వచ్చింది. అంటే 5 2 ఉన్నప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది, మనకు టర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది, అవునా. ఇక్కడ కూడా టర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది. నెక్స్ట్ 2 5, ఇక్కడ కూడా మనకు ఆన్సర్ టర్మినేటింగ్ వచ్చింది కదా డివిజన్ చేస్తే. సో టర్మినేటింగ్ డెసిమల్. మరి 3 డినామినేటర్ వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, నాన్ టర్మినేటింగ్ వచ్చింది, నాన్ టర్మినేటింగ్ వచ్చింది డెసిమల్. ఇక్కడ 2 3 అంటే 2 3 రెండు ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా నాన్ టర్మినేటింగ్ వచ్చింది. 7 ఉన్నప్పుడు కూడా నాన్ టర్మినేటింగ్ వచ్చింది. సో మనల్ని ఏం అడుగుతున్నాడు, డినామినేటర్స్లో 2లు 5లు ఉన్నప్పుడు టర్మినేటింగ్ వస్తుందని తెలుస్తుందా లేదంటే నాన్ టర్మినేటింగ్ వచ్చిందని తెలుస్తుందా అని అడుగుతున్నాడు. సో ఏం అబ్జర్వ్ చేసాము అంటే 5 2లు ఉన్నప్పుడు నా టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి అని, అంటే ఎండ్ అవుతుంది అని. అదే 3 ఉన్న 5 7 ఉన్న అనదర్ ప్రైమ్ నెంబర్స్ ఉంటే దట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఓన్లీ 2 5 ఉన్నప్పుడే టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఫోర్త్ సమ్కి మనం ఏం రాస్తాము, ఏం అబ్జర్వ్ చేసాము, డినామినేటర్
2,5 ఉంటే దట్ ఈస్ 2,5 ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది? ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఏమొచ్చింది మనకు టర్మినేటింగ్ ఫామ్ వచ్చింది. ఎండ్ అయిపోయింది, టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ వచ్చింది. ఓకే, అదే 5 ప్రైమ్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటే దట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ వస్తుంది. ఓకే, సో ఇది మనం అబ్జర్వ్ చేసామన్నట్టు 2,5 ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో దట్ ఈస్ ద 4th ఆన్సర్. ఓకే, సో వాటికి ఈ వీడియో కంప్లీట్ అయింది నాన్న. సో ఈ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.